ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతే నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఈరోజు మనం స్వామి వివేకానంద చెప్పినటువంటి విశ్వాసం బలం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. తనపై తనకి నమ్మకం లేనివాడు నాస్తికుడు, భగవంతునిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని ప్రాచీన మతాలు అన్నాయి. కానీ స్వశక్తిపై విశ్వాసం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతం అంటోంది. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. మీరు దేన్నైనా సాధించగలరు. అఖండ శక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చెయ్యనప్పుడే మీకు అపజయం వాటిల్లుతుంది. ఒక వ్యక్తి కానీ జాతి కానీ తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానం. విశ్వాసం మనపై మనకు విశ్వాసం, భగవంతుడిపై విశ్వాసం. ఇదే పరిపూర్ణ వికాస మంత్రం. మన 33 కోట్ల పౌరాణిక దేవతలపైన, విదేశీయులు పరిచయం చేస్తూ వచ్చిన దేవీ దేవతలపైన మీకు నమ్మకం ఉన్నా, మీపై మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే నిస్మృతి ఉండదు. ఆత్మకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఆత్మకు అసాధ్యమైనది ఉందనుకోవడం పెద్ద పొరపాటు. పాపం అనేది ఏదైనా ఉంటే అది నువ్వు దుర్బలుడవని లేదా ఇతరులు దుర్బలులని భావించడమే. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారు. ఎవరి నుండి ఏమీ ఆశించవద్దు. స్వశక్తిపై నిలబడండి. స్వతంత్రులు కండి. ఒక్కసారి మీ జీవితాలను మీరు సింహావలోకనం చేసుకుంటే ఇతరుల నుంచి సహాయం ఆశించి నిరాశపడిన సందర్భాలే కనిపిస్తాయని నేను నీకు నిక్కచ్చిగా చెప్పగలను. మీరు పొందిన సహాయం అంతా మీ నుంచి మీకు లభించింది. నేను అశక్తుడను అని ఏనాడు అనుకోవద్దు. మీరు అపార శక్తిమంతులు. మీ స్వస్వరూప చైతన్య స్థితితో పోలిస్తే దేశకాల పరిస్థితులు కూడా అల్ప విషయాలు. మీరు సర్వశక్తిమంతులు. ఏదైనా సాధించగలరు. మీరు భగవంతుడి బిడ్డలు, అమృతానంద స్వరూపులు, పవిత్రులు, పరిపూర్ణ జీవనులు. భూమి మీద అవతరించిన దైవాంశాలే మీరు. అలాంటి మీరు పాపుల మానవుణ్ణి పాపి అనటమే అన్ని పాపాలకు మించిన ఘోర పాపం, మహా దూషణ వాక్యం. ఓ సింహ సదృశులారా, లేచిరండి. గొర్రెల మాదిరి బలహీనులమనే భ్రాంతిని విడిచిపెట్టండి. మీరు అమృతాత్ములు, భగవద్ అనుగ్రహ పాత్రులు, స్వతంత్రులు. పొరపాట్లను పట్టించుకోవద్దు. ఆవు అసత్యం పలకదు, కానీ ఆవే మనిషి కాలేదు. అందుచేత అపజయాలను కొద్దిపాటి వెనుకంజను లక్ష్య పెట్టవద్దు. ఆదర్శాన్ని అంటిపెట్టుకోండి. ప్రయత్నంలో 1000 సార్లు అపజయం ఎదురైనా పట్టు వదలక మరోమారు ప్రయత్నించండి. బలహీనతకు పరిష్కారం బలహీనతను చింతించడం కాదు, బలాన్ని గురించి ఆలోచించటమే. మానవులలో నిబిడీకృతంగా ఉన్న బలాన్ని గురించి వారికి తెలియచేయండి. ఉపనిషత్తుల నుండి బాంబులా వెలువడే ఒక మాట అజ్ఞాన ద్రవ్యరాశి మీద ఫిరంగి గుండు మాదిరి పేలే ఒక పదం. అదే నిర్భయత్వం. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఉపనిషత్తులను తప్ప మరి దేని నుండి ఉదహరించలేదని గుర్తిస్తారు.
ఆ ఉపనిషత్తుల నుండి నేను ప్రవచించిన ఒకే ఒక భావన బలం. వేదాంతాలన్నింటిలోని సారాంశం ఈ ఒక్క మాటలో ఇమిడి ఉంది. యువకులైన నా మిత్రులారా, మీరు బలవంతులై ఉండండి. ఇదే నేను మీకిచ్చే సలహా. బలహీనులుగా ఉండి భగవద్గీతను పారాయణం చేయటం కన్నా ఫుట్బాల్ ఆట ఆడి బలాన్ని పొందటం మూలంగా మీరు స్వర్గానికి మరింత దగ్గర అవుతారు. ఇవి సాహసోపేతమైన వాక్కులు. మిమ్మల్ని నేనెంతో ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ మాటలన్నాను. కీలెరిగిన వాణ్ణి. కొంత అనుభవాన్ని నేను సంపాదించాను. మీరు దృఢిష్ఠులు, బలిష్ఠులు కండి. అప్పుడు భగవద్గీతను మరింత బాగా అర్థం చేసుకోగలరు. ఇంతవరకు విన్న విషయాన్ని శ్రద్ధగా విచారణ చేసి ఆచరణలో పెడదామని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. మిగతాది మరలా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.